ఫోన్ లేవు. అప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా నిద్రపోయారు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ తుమ్మారనుకో, ఏడా ఇండియాలో శ్రీలంకలో అటు ఏడా తుమ్మారనుకో అమెరికాలో తెలుస్తుంది. అమెరికాలో మళ్ళీ ఏంటి కామెంట్లు, అయినా ఈ టైంలో ఎందుకు తుమ్మాడు అంటారు. ఇప్పుడే ఎందుకు వచ్చింది తుమ్ము? చూసారండి, అలా అయిపోయింది సమాజం. నెమ్మది లేదు. టెక్నాలజీ పెరిగే కొందని మనుషుల్లో ఏం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఉత్తరం కోసం నెల రోజులు ఎదురు చూసేవాడు. ఇప్పుడు అదే మళ్ళీ ఉత్తరం వచ్చిందాకా. చూసారండి, ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత మనుషులకి ఏం లేవు, ఆడి వశం అయిపోయారు. ఎవరు వశం? చూస్తున్నాడు ఒక ఆయన, చూచుచున్నటువంటి దేవుడు. ఏం తీరుస్తాడు? తీర్పు తీరుస్తాడు. మనం చూడలేదు అనుకుంటామా? రోమిలికి రాసిన పత్రిక 2:16 ఏముంది? ఆయన స్వార్థ ప్రకాశమైన ఆయన ఏం చేస్తారట, వీటన్నిటినీ వెలుగులోకి తీసుకొచ్చి, రహస్యంగా చేసినటువంటివి వెలుగులోకి తీసుకొచ్చి ఆయన ఏం చేస్తాడు? బహిరంగ తీర్పు తీరుస్తాడంట. ఎవరు చూడలేడు అనుకుంటున్నారా? ఎవరు చూడలేదా? చూస్తున్నాడు ఒక ఆయన కునుకుడు నిద్రపోడు. చూడండి 10వ వచనం చదువు చూడండి. ఆయన వాక్యంగా ప్రత్యక్షమయ్యాడు, దేవుని దూతగా ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు మనుష్య కుమారుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ముందు వాక్యంగా, తర్వాత దేవుని దూతగా, ఇప్పుడు మనుష్య కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. చూడండి 10వ వచనం చూడండి అమ్మా. ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా బోర ధ్వని వంటి ఒక శబ్దము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, వాక్యం మీద మీ పక్షంగా నిలబడిన అల్పుడుని, నా జ్ఞానాన్ని మీ వాక్యానికి నేను జత చేయకూడదు. మీ మాటలుగా పలికించాలి. ఎవరినో సంతోష పెట్టాలని కాదు. మా ఆత్మకి నెమ్మది కలగాలి, మా ఆత్మకి సంతోషం కలవాలి. మీరు ఎంత గొప్పవారో మేము గ్రహించాలి. ఆయన చూసినటువంటి దర్శనాన్ని రేపటి దినం మేము ముఖాముఖిగా చూడబోతున్నాం. ఆ విధంగా మాకు ఆనందం కలగాలి. ఆ విధమైనటువంటి మాకు సంతోషము, ఆనందం మీరు అనుగ్రహించండి, సహాయం చేయండి. ఈ గ్రంథాన్ని బోధించడానికి సాతానుడు ఒప్పుకోడు. బోధించినా కానీ అర్థం కానీ, ఎందుకంటే అక్కడ వాడి ప్రారంభం ఉంది, ఇక్కడ వాడి ఎగ్జెక్ట్ ఉంది, వాడి నాశనం